హలో గైస్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. మార్నింగ్ లేచిన వెంటనే ఇలా వాకింగ్కి వెళ్ళడం అయితే హ్యాబిట్ చేసుకున్నాం. డైలీ ఇలా హాఫ్ అన్ అవర్ వాక్ చేస్తే డే మొత్తం యాక్టివ్గా ఉన్నట్టు రియలైజ్ అయ్యాం మేము. ఇంకా వాకింగ్ నుంచి రాగానే డ్రై ఫ్రూట్స్ అయితే తీసేసుకున్నా. డ్రై ఫ్రూట్స్ తీసేసుకొని ఫ్రెష్ అయిపోయి కాలేజ్కి అయితే రెడీ అయిపోతున్నా. ఇడ్లీ చట్నీ చాలా టేస్టీగా ఉన్నాయి. ఎందుకు అంటే ఇడ్లీ చేయడానికి మినప్పప్పు నేనే సోక్ చేశాను కాబట్టి టేస్టీగా ఉన్నాయి. చట్నీ ఎందుకు టేస్టీగా ఉందంటే పోపు పెట్టేటప్పుడు లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసింది నేనే గైస్, అందుకే చాలా టేస్టీగా ఉన్నాయి. 10కి కాలేజ్ అయితే మనం ఇంకా 10:15కి కూడా ఇంట్లోనే ఉన్నాం. ఇంకా చిన్నగా 10:15కి కాలేజ్కి స్టార్ట్ అయితే 11:30 కల్లా క్లాస్ అయిపోయింది. ఇంకా చేసేదేం లేక తెచ్చుకున్న స్నాక్స్ అయితే తినేసి ఇంటికైతే బయలుదేరిపోయా. ఇంకా మాకు సెకండ్ సెమ్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొత్త నోట్బుక్స్ అయితే తీసుకున్నా. ఇక నాకు మా అన్నయ్యకి డిస్కషన్ అనమాట, ఏ బుక్లో స్టార్ట్ చేయాలి అని. ఇంకా ఆ రోజు చెప్పిన నోట్స్ అయితే ఫినిష్ చేసేసా. ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఇలా దహీ పూరి చేసుకున్నాం. ఇవైతే రెడీమేడ్ పూరీస్ గైస్, ఆ రోజు టైం లేదని చెప్పి ఇంకా అవే చేసేసా. ఒక్కసారి మీరు ట్రై చేయండి గైస్, ఇంట్లో హెల్దీ అండ్ టేస్టీ కూడా. నాకైతే ఇప్పుడు కూడా మౌత్ వాటర్ వస్తున్నాయి గైస్ చూస్తే. ఇంకా నెక్స్ట్ డే బిర్యానీ చేసుకుందామని ఇలా బఠానీ కాయలు ఉంటాయి కదా, అవన్నీ బఠానీ స్టోర్ చేసుకున్నాం నెక్స్ట్ డే ఈజీ అవుతుందని. ఇంకా నైట్కి అదే హెవీ అయిపోయిందని చెప్పి ఇలా కిట్ క్యాట్ షేక్ అండ్ ఓరియో షేక్ ఆర్డర్ చేసి డే అయితే ఫినిష్ చేసేసాం. సీ యూ గైస్, టాటా.